ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. 2024 జనవరి మాసంలో 12 రాసుల వారికి ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ముందు కొద్దిమంది అజ్ఞానులు అనుకున్నటువంటి సోది, చాలామంది ఉపయోగపడేటువంటి విషయాలు చెప్తున్నారు అనుకునేటువంటి వ్యక్తులకి మంచి ఉపదేశము, ఇన్ఫర్మేషన్. ముందుగా ఈ మాసంలో మనము ముందుగా ఉపోద్ఘాతం గురించి చెప్పుకోవాలంటే వివాహ సంబంధ ప్రక్రియ గురించి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. తప్పకుండా మీ జన్మ జాతకాల్లో ఈ రాహు కేతువులు కానీ, అంటే శుక్రుడితో కానీ కుజుడితో కానీ కలిసి ఉన్నప్పుడు, రాహు కేతువు 2 గ్రహాలు ఒక దగ్గర కేతువు శుక్రుడు, ఒక దగ్గర రాహు కుజుడు, లేదా కేతువు శుక్రుడు రాహు కుజుడు ఇలా కలిసి ఉన్నప్పుడు వివాహ సంబంధ విషయాల్లో ఆటంకాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయని నేను పరిశోధన ద్వారా తెలుసుకుని ఉన్నటువంటి విషయం మీకు చెప్పి ఉన్నాను. అలాగే ఈ మధ్య ఉన్నటువంటి ఒక రకమైన వయసు మీరిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలన్నటువంటి తపన, ఇది మంచిది కాదు. ఖచ్చితంగా ఆడపిల్లకి 23 నుంచి 24 సంవత్సరాల మధ్యలో వివాహం చేయడమే మంచిది. ఆ సమయం దాటిపోతే వారికి విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా జాతక చక్రంలో ఎవరికైనా సరే ప్రతి 3 దశాంత దశల తర్వాత 4వది పాపదశ వస్తుంటుంది, ఖచ్చితంగా వస్తుంటుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు మంచి శుభ సమయం జరుగుతున్నప్పుడే అమ్మాయికి వివాహం చేయాలి. అంతర్దశలలో మహర్దశలు ఎట్లాగూ 18 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 16 సంవత్సరాలు అలా ఉంటూ ఉంటాయి. కాబట్టి అంతర్దశానాథుడి యొక్క స్థితిని అనుసరించి మనం వివాహం చేయాలి. పర్లేదులే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్లో మనకి చేసేద్దామంటే ఆ సమయంలో శని వచ్చేస్తే ప్రమాదం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండవది, నేను అతనితో మాట్లాడాలి, నేను ఆవిడతో మాట్లాడాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అన్నటువంటి వ్యక్తులకి మరి మాట్లాడుకొని అంగీకారం తెలుపుకొని వివాహం అయిన తర్వాత కూడా మరి ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు ఎక్కువగా వస్తున్నాయి. దానివల్ల ప్రమాదాలు కూడా పొందుకుంటున్నారు. కాబట్టి ఇద్దరు వ్యక్తుల యొక్క కలయిక అనేది, 2 కుటుంబాల కలయిక అనేది తప్పకుండా అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే. పెళ్ళైన 2 నెలలకు 6 నెలలకు వెంటనే బ్రహ్మాండంగా కలిసిమెలిసి ఉండేటువంటి అవకాశం తక్కువ మందికి ఉండే అవకాశం. ఎక్కువ మందికి 1 సంవత్సర కాలంలో వాళ్ళ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి వీళ్ళకి, ఒకరికి అనుబంధాన్ని పెంచుకోవడానికి కనీసం 1 సంవత్సరం పడుతుంది. ఫుడ్ టేస్ట్ తెలుసుకోవడానికి మనకి కొంత సమయం పడుతుంది. అలాంటిది వాళ్ళ యొక్క కుటుంబ వాతావరణం, ఆలోచనలు, అత్తగారు, మామగారు, మరదలు, బావగారు, మరిదిగారు, ఇవి తెలుసుకోవడానికి కనీసం 1 సంవత్సర కాలం పాటు మన ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు కొద్దిగా దూరం పెట్టండి. వచ్చిన కోడని రాగానే ఏదో ఒక మాట అనడం, ఏదో నా కొడుకుని మింగేస్తున్నామని సాధించగలిగేటువంటి వ్యక్తులు, అత్తగారి మీద నెగిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఈ మధ్య మాకు చాలామందికి ఇబ్బంది కలుగుతోంది. రెండవది, ప్రతి వ్యక్తి జీవితంలో ఈ ప్రేమ కలాపాలు, దరిద్రమైనటువంటి ప్రేమ కలాపాలు ఉండి వివాహం తర్వాత కూడా విడిపోయినటువంటి ప్రేమ జంటలు మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కేవలం శారీరకమైన కలవడం కోసం ప్రయత్నం చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. మరి వివాహం అయిన తర్వాత నీ భర్తను వదిలిపెట్టి నీలవర్తో, నీ భార్యను వదిలిపెట్టి నీలవర్తో తిరుగుతున్నప్పుడు మరి కుటుంబం ఎంత అనుకూలంగా ఉంటుంది ఆలోచించండి. అంటే ఇదొకటి. అంటే వివాహం తర్వాత వెంటనే పాతకాలపు జ్ఞాపకులు, పాతకాలపు దుర్తిగా ఉన్నటువంటి దుష్టమైన మధుర స్మృతులు. నేను మధుర స్మృతి అనం దాన్ని. వివాహం అయింది, అయిపోయింది. నువ్వు రేపు నెక్స్ట్ నీకు నీ భర్త, నీ భార్య వరకు మాత్రమే రిలేషన్, నీ అత్త, నీ మామ వరకు రిలేషన్. గతించినటువంటి కానటువంటి దుష్ట స్మృతులు అవి మంచిది కాదు. అది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. దానివల్ల ఈ ఉన్నటువంటి మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కొంతమంది. ఇది చెప్పడానికి భయపడుతున్నారు పేరెంట్స్. అందుకే నాలాంటి వాళ్ళు చెప్తే అర్థం చేసుకునేటువంటి యూత్ మీకు భావన, అంటే మీ యొక్క యువతి యువకులకి ఒక మంచి భావన ఉందన్న విషయంతో నేను మీకు విషయం చెప్తున్నాను. గతకాలపు దుష్ట స్మృతులను వదిలేయండి. రేపటి నుంచి మీరు 7 అడుగులు వేసిన తర్వాత ఉన్నటువంటి బంధాన్ని మాత్రమే తీసుకోండి. ఈ అక్రమమైనటువంటి సంబంధాలు కూడా జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. అలాగే ఆరోగ్య విషయాల్లో దాచిపెట్టి మూర్ఛ వ్యాధి అని, ఇంకొక వ్యాధి అని, ఏదైనా పెద్ద పెద్ద ప్రమాదాలని లాంటివి కూడా దాచిపెట్టి వివాహం చేయడం వల్ల విడిపోవడం, భార్యాభర్తల దగ్గర పిల్లవాడికి ప్రమాదాన్ని కలిగిస్తుంది. పేరెంట్స్ ఈ విషయంలో కూడా ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి. అలాగే నేనేది ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వట్లేదు. ఇప్పుడు దాదాపుగా మనకి తెలంగాణ రాష్ట్రంలో 19,000 విడాకుల కేసులు పెండింగ్లో ఉన్నాయి. 19,000. ఆంధ్రాలో
21,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇది కుటుంబ ఫ్యామిలీ కోర్టు సమస్యలు. అలాగే మీకు చాలాసార్లు చెప్తున్నాను నేను, 79% లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి. ఇది నేను చెప్పడం లేదండి, విత్ రికార్డ్ తోటి మీకు సుప్రీంకోర్టు జడ్జి గారు, గవాయి గారు ఈ విషయాన్ని స్పష్టంగా చూడండి. ఇటువంటి పర్యవసనాలు ప్రమాదాన్ని కలిగిస్తుంది, మన దేశాన్ని అస్థిరపరుస్తుంది అనేటువంటి ఆయన కామెంట్ చేశారు. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ప్రేమ వ్యవహారాలు 79%, తెలుగు రాష్ట్రాల్లో 79%, 8% మనకి లవ్ మ్యారేజ్ ఫెయిల్ అవుతున్నాయి. అదే సమయంలో 46.6% అరేంజ్ మ్యారేజ్ ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, అరేంజ్ మ్యారేజ్ మంచిదా, ప్రేమ వ్యవహారం మంచిదా? ఈ విషయాన్ని ఆలోచించండి. ఏంటి మీ ప్రేమకు వ్యతిరేకులా అని అడిగే వ్యక్తులు కూడా ఉంటారు. ప్రేమకు దోమకు వ్యతిరేకం తర్వాత విషయం, మీలో ఉన్నటువంటి ఐక్యత, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులు 3 మాసాల నుంచి 6 మాసాల్లో విడిపోయినటువంటి వ్యక్తులు 88.6% కనపడుతోంది. వితిన్ 3 to 6 months, వితిన్ 2 years లోపల విడాకులు పొందుకుంటున్న వారు 74%. ఇది ప్రేమ వివాహాల గురించి చెప్తున్నాను నేను. అదే అరేంజ్ మ్యారేజ్లలో 3 to 6 months విడిపోయే వారి సంఖ్య సింపుల్ ఓన్లీ 8% కనపడుతోంది. 2 years లోపల పెద్దలు ఒప్పుకున్నటువంటి పెద్దలకు పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోయేవి మీకు 16.24 కనపడుతోంది. అలాగే 4 సంవత్సరాల తర్వాత ఈ అక్రమ సంబంధాల వల్ల పెద్దలకు వచ్చిన పెళ్ళిళ్ళు 46%, ప్రేమ వివాహాలు 79.8% చిల్లర విడిపోయేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇలా మనం ఎందుకు చెప్పాల్సి వస్తున్న విషయం అంటే, మన గవాయి గారు, చీఫ్ జస్టిస్ గారు చెప్పినటువంటి, అంటే జడ్జి గారు, ముఖ్య న్యాయమూర్తి చెప్పినటువంటి విషయాన్ని అవగాహన తీసుకుంటే మనం ఎలా ఉండాలో ఆలోచించండి. మాకు తెలుసు అనుకొని రెండవ వివాహానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇమడలేకపోతున్నారు. ప్రతి వ్యక్తి మిమ్మల్ని తప్పుగా చూస్తుంటాడు. ఆడపిల్లకైతే ఇంకా నరకం కనబడుతోంది. చెప్పడానికి బాగుంటాయి, ఆడపిల్ల అయితే ఏమిటి, నా పిల్లని తీసుకొని ఇంట్లో పెంచుకుంటాను, సాధ్యం కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి అరమరికలు లేకుండా ముందు కలిసిమెలిసి ఇద్దరి భావోద్వేగాల్ని పంచుకునే ప్రయత్నం చేయండి. ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మీ ఇద్దరి భార్యాభర్తలు చర్చించుకోండి. ఒకవేళ ఇబ్బంది ఎక్కువైతే ఇరువురి తల్లిదండ్రులని కూర్చోబెట్టి, 6 మాత్రమే ఎందుకు కూర్చోబెట్టండి, 3వ వ్యక్తి వద్దు. మీ కుటుంబంలో మీరు 6 ముఖ్యం, అత్త మామలు భార్యాభర్తలు, ఈ 6 ఇంపార్టెంట్. బోడి బావమరిది, బోడి మరదలు, బోడి వదినలు, బోడి మేనమామలు సలహాలు తీసుకోకూడదు. అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. మీ సమస్యని మీరు పరిష్కరించుకోగలిగే శక్తి సామర్థ్యాలు మీకున్నాయి. ఏదైనా సరే అవతల వాళ్ళకి మనం సమస్య పరిష్కారం చేయబోతున్నాం కదా, అటువంటి ఉన్నత స్థాయిలో మీరు మీ సమస్యను మీరు పరిష్కరించుకోలేరా? ఆలోచించండి. అనవసరమైనటువంటి విషయాల్ని విస్తృతపరుచుకొని బయటి ప్రపంచం తెలియజేసి ప్రమాదంలో పడకండి. కాపురం నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే భగవత్ చింతన ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. శివపార్వతుల అష్టోత్తరం, సీతారాముల అష్టోత్తరం చదువుకోవడం వల్ల అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనం. ఆది దంపతులు శివపార్వతులు, వారిని స్మరణ చేస్తే తప్పకుండా మన జీవితం అద్భుతంగా ఉంటుంది. మీ జీవితంలో వచ్చేటువంటి చెడు విషయాల్ని మంచిగా మార్చగలిగేటువంటి శక్తిని భగవంతుడు మీకు కలిగిస్తాడు. ఆయన వచ్చి మనల్ని ఏమి భార్య దగ్గర కూర్చోబెట్టి మాట్లాడడం, మీలో మంచి భావనను కలిగిస్తాడు. అది మంత్రం యొక్క శక్తి. కాబట్టి భగవంతుని యొక్క ఆరాధన సర్వదా శ్రేష్టంగా చెప్పబడుతూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పిల్లల భవిష్యత్తుని నాశనం చేసే ప్రయత్నం చేయకండి. ఈ విషయాన్ని మీరందరూ తెలుసుకుంటారని నేను చెప్పబడింది. ఇదంతా కూడా రికార్డెడ్. నేనేది ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వట్ల. శాస్త్రంలో కూడా గ్రహాల యొక్క ప్రభావం, మంత్రం వల్ల ఉపయోగం చెప్తూ సమాజం హితం కోసం చెప్పేటువంటి మంచి విషయాలు. ఇది విని ఆనందపడండి, 10 మంది తెలియజేయండి. మీకు ఇది చెడుగా అనిపిస్తే డ్రాగ్ చేసుకుని ముందుకెళ్ళండి, లేదా 10 మందికి విషయం తెలియజెప్పే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభమస్తు. నమస్కారం. అందరికీ నమస్కారం. 2024 జనవరి మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఒకటి 2 వారాల్లో మీరు ఏదనుకుంటే సాధ్యం అవుతుంది. ఏదనుకున్నా సరే భగవంతుని తెచ్చి మీ ఇంట్లో కూర్చోబెట్టుకోవచ్చు, కొండ మీది కోతిని తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోవచ్చు. అటువంటి మనోధైర్యం, కార్యదక్షత, వాక్చాతుర్యం చాలా బాగుంది. ఇక 3-4 వారాల్లో మీకై మీరు భస్మాసుర హస్తాన్ని ఎత్తున పెట్టుకోవడమే. మీరు చేసేటువంటి ప్రతి పని అవతలి వాడికి నష్టాన్ని కలిగించబోయేది కాస్త మీకు నష్టం కలిగిస్తుంది. జాగ్రత్త. ఎందువల్ల? అనవసరమైన హామీలు ఇవ్వడం, అనవసరమైన వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని అనవసరమైన వ్యాపకాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. బాబోయ్ మళ్ళీ వీడు మొదలెట్టాడురా, నెగిటివ్ ఫలితాలు చెప్తున్నాడు. ఎందుకు? జనవరి 2 వారాలు బాగానే ఉంది కదా, 1-2 వారాలు బాగున్నాయిగా, దీన్ని కంటిన్యూ చేసుకోండి. అది మీ చేతుల్లో ఉంది. బాగున్నది భగవంతుడు ఇచ్చేది,
బాగులేది మన చేతుల మీదుగా చేసుకుంటున్నది. ఇది గుర్తుపెట్టుకోండి. బాగున్నది భగవంతుడు మనకి ప్రసాదించింది, బాగులేని మన చేతులా పాడు చేసుకుంటున్నది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే జాతకం అక్కర్లేదు, మీ జీవితాన్ని హాయిగా ముందుకు కొనసాగించవచ్చు. ఏది బాగు, ఏది మంచు, ఏది చెడు అని తెలిసి సరిపోద్ది కదా. కానీ మనం వినమే, స్వార్థపూరిత మనస్తత్వం. నాకు మాత్రమే కావాలి. 100 రూపాయలు సంపాదించామంటే 100 రూపాయలు 90 రూపాయలు నాది మాత్రమే, 10 రూపాయలు 90 వాళ్ళకి. మరి సమాజానికి ఏమి ఇచ్చావు? సమాజానికి చేసేంత సేవ లేదు కదా. రాజకీయ నాయకులు ఏమైనా సమాజానికి సేవ చేస్తాం అనుకున్నారా? ఎటువంటి పరిస్థితుల్లో కేవలము దర్పము, అహంకారపూరిత మనస్తత్వమే రాజకీయ పీఠం. ఆ చుట్టూ 4 మంది కాపలాదారులు, ఆ నలుగురిలో గొప్పవాడిగా ప్రత్యేక కనిపించేటువంటి తత్వమే తప్ప వాళ్ళు ఒక్క పైస వాళ్ళ జేబులోంచి ఖర్చు పెట్టే అవకాశం లేదు. ఈ విషయం గుర్తెరిగి ప్రవర్తించండి. మన డబ్బునే మనకి పంచే ప్రయత్నం చేస్తారు తప్ప అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ మంచి సేవకుడిని ఎన్నుకోవాలనే ప్రయత్నంలో మనం ఓటు వేయకుండా కూర్చుంటున్నాం, అసమర్థులుగా, పిరికి పందలుగా. కనీసము మీరు నమ్ముతారో నమ్మరో, నేను దాన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. నేను ట్రాన్స్జెండర్స్ అంటే మగ ఆడ కానిటువంటి వ్యక్తులు 92% ఓటేశారు. ఉన్నటువంటి 4000 మంది ఎంత ఉన్నారు నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో. 94% వాళ్ళు ఓటేశారు. అంటే కనీసం వాళ్ళకున్న ఇంకిత జ్ఞానం, వాళ్ళకి ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడి నుంచి వాళ్ళకి సహాయకారం అందేటువంటి అవకాశం తక్కువ. సరే, ఈ ప్రభుత్వం వాళ్ళు ఏదో తెలంగాణ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా ఉచిత ప్రయాణాలు ఏర్పాటు చేశారు, అది వేరే విషయం. అదొక్కటి కొద్దిగా సంతోషమైన వార్త. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తే కూడా ఆనందపడదాం. రైతులకు ఎట్లాగూ నేను రైతు పక్షపాతిని, స్త్రీ పక్షపాతిని. వాళ్ళు వీళ్ళకు కూడా చదువుకున్న వ్యక్తులకి, అంటే రోడ్ల మీద తిరిగి అల్పమైన పనులు చేసి దరిద్రపు అడుగుతున్నటువంటి వ్యక్తుల్ని మనం పక్క పెడదాం. సమాజంలో మంచిగా బతకాలని తప్పన వాళ్ళ పిల్లల చదువు కోసం బతికే వ్యక్తులకి గౌరవం ఇద్దాం మనం. సరే, ఉపోద్ఘాతం ఎక్కువైంది అనుకోండి, అది వేరే విషయం. పక్క పెడితే మొదటి 2 వారాలు బాగున్నాయి కదా. సరే, ఇప్పుడు ఇంకొక విషయం మర్చిపోయాను, సగమే చెప్పాను. ఎలక్షన్స్లో రాబోయే ఎన్నికల్లో దయచేసి మీరందరూ కూడా ఓటు వేయండి ఆయన. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అసమర్థులుగా, హీనమైన వ్యక్తులుగా మిగిలిపోకండి. మీకు భారతదేశం తిండి పెడుతుంది, భారతదేశమే ఉన్న స్థలం ఇస్తుంది. విదేశాల్లో విదేశీయులనే ఉంటారు, స్వదేశంలో ఆత్మీయులుగా ఉంటారు. ఈ విషయాన్ని గుర్తెరిగి నేను ఆత్మీయుడిని నా దేశానికి అనుకున్నప్పుడు ఓటు వేసే ప్రయత్నం చేయండి. ఓటు వేయకుండా పిరికి పందల, అల్పమైన వాళ్ళలా మీరు ఉండిపోకండి. సరే, ఇది నా యొక్క హెచ్చరిక మాత్రమే. నేను బతినార్తలు మిమ్మల్ని హెచ్చరిక. సరే, ప్రశ్నాంశాలకు వచ్చేస్తే మనకి రాశి వారికి చాలా మంచి ప్రయోజనాలు. మొదటి 2 వారాల్లో అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు, వస్తులాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశం, పిల్లల విషయంలో గొప్ప ఖ్యాతి పొందుకోవడం, కుటుంబ పరిచయాలు అనుకూలంగా ఉండడం, కుటుంబంతో అనుకూలమైన విదేశీయానం, ఆస్తి పంపకాల అనుకూలతలు, అలాగే పిల్లల విషయంలో శుభవార్త వినడం, ఇంట్లో శుభకార్య వేడుకలు జరగడం, షష్ఠపూర్తి మహోత్సవాలు, బారసాలలు, లేదా కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకున్నటువంటి వార్త వినడం, అలాగే కుటుంబ వ్యక్తులతో కలిసి ఆస్తి పంపకాలు లేదా కుటుంబంలో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సద్దుమణిపోవడం, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశం, ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి మీ ఆస్తులు, మీ పాస్తులన్నీ కూడా మీకు చేతికి అందేటువంటి అవకాశం కనబడుతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా పొందుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా? 1-2 వారాల్లో మీరు ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునేటువంటి అవకాశం కూడా మీకు బలంగా కనబడుతోంది. ఏదేమైనా తప్పనిసరిగా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశంగా చెప్పవచ్చు. శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ అనుకూలత. అలాగే 3వ వారం, 4వ వారంలో ఆకస్మిక అనారోగ్యం, ఊహించడం అనారోగ్యం, చెడు అలవాటు వ్యక్తులకి తిరిగొట్టేటువంటి అవకాశం. మద్యపాన సేవనం ప్రమాదానికి నిజం. మద్యపాన సేవన చేసి మీరు వాహనం నడిపితే మరణమే, అందులో ఇంకొక సందేహం లేదు. బాబు ఇంట్లో చెప్తాడు ఏంటి వీడు చూడాలంటే భయం వేస్తుంది అని కామెంట్ చేయకండి. నువ్వు మందు కొట్టి బడి నడిపితే మాత్రం నాకు కామెంట్ చేయొద్దు. మంచిగా ఉండి వాహనం నడిపిన అనుకో, ప్రమాదంలో సునాయాసంగా బయటపడతావు. నీ ప్రమాదం ఎందుకు వస్తుంది? అసలు నీ ప్రమాదమే జరగదు. హాయిగా జీవితాంతం హాయిగా ఉంటావు, పిల్లాపాపతో సుఖంగా ఉంటావు. మద్యపాన సేవన చేస్తేనే ఈ ప్రమాదం జరుగుతుంది. కాబట్టి మీరు అటువంటి వాటికి దూరంగా ఉండండి. లంచాలు పుచ్చుకుంటేనే పట్టుబడతాం, పుచ్చుకోకపోతే పట్టుబడవుగా. మంచి ఉద్యోగ అవార్డు అందుకోవచ్చుగా. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఒక మోడ్యూల్ నేర్చుకొని ఒక మోడ్యూల్ మీద ఉద్యోగం చేస్తే ఉన్న ఉద్యోగం తొలగిపోతుంది. లేదా 2 నెలల క్రితం మీ ఫ్రెండ్ ద్వారా ఫోన్ కాల్తో మీరు ఇంటర్వ్యూ చేసుకొని ఉద్యోగంలోకి వచ్చి అసలైనటువంటి సమయంలో మీరు ఉద్యోగం సరి చేయలేక ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం. ఇలాంటివి జరుగుతాయి కదా. తాజెడ్డ కోతి వనమల్ల జడిచి అంటారు. నీకు ఉద్యోగం వచ్చింది, నువ్వు బాగా చేస్తే కదా ఉండేది, నీ వల్ల పక్కడు కూడా చేయడప్పుడు. కాబట్టి ఉద్యోగం కోల్పోయే ప్రమాదం. 3-4 వారాల్లో అటువంటి ప్రాబ్లం. అదే 1-2 వారాల్లో ఉద్యోగ లాభం, విద్యా లాభం, పోటీ పరీక్షల విజయం, అకాడమిక్ పరీక్షల లాభాన్ని పొందుకోవడం, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు పొందుకోవడం, అలాగే
3-4 వారాల్లో ఈ మత్స్యకారులకి ప్రమాదాన్ని పొందుకునే అవకాశం, లేనిపోయినటువంటి వివాదాలు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు, అనుకోని ఆకస్మిక దుస్సంఘటన జరిగే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోగలిగే అవకాశం కనబడుతుంది. చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరంగా చెప్పవచ్చు. మీ వాహనం దొంగిలించబడే అవకాశాలు, శత్రువుల బెడద ఎక్కువగా ఉండబోతోంది. అనుకోని ఆకస్మిక రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. పనికిరాని ప్రసంగాల వల్ల ఇబ్బందులు. అదే 1-2 వారాల్లో వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైనటువంటి శుభయోగం. ధనధాన్య వృద్ధి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశం. 4వ వారంలో అనవసర వ్యక్తులకి డబ్బులు అప్పుగా ఇవ్వడం, పోగొట్టుకోవడం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యవస్థల నుంచి నష్టాన్ని పొందుకునే అవకాశాలు, ఫైనాన్స్ వాళ్ళు మిమ్మల్ని నిట్టకుండా ముంచివేసేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి 3-4 వారాల్లో మోసం, 1-2 వారాల లాభం, మహిళామణులకి గౌరవం, 4వ వారంలో నష్టం, అగ్ని ప్రమాదం జరిగే అవకాశం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టాన్ని పొందిన అవకాశం 3-4 వారాల్లో కనబడుతుంది. జాగ్రత్తగా ఉండి విదేశీ ప్రయాణం 1-2 వారాల్లో ఏర్పాటు చేసుకోండి, మంచిది. 10 మందిలో ఉన్నతమైన గౌరవాన్ని పొందుకోవడానికి 1-2 వారాలు మీకు లాభాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో 2 వారాల్లో అనుకూలత, 4వ వారంలో నష్టం, 3వ వారంలో సామాన్య ఫలితం. ఈ మద్యపాన వ్యాపారం 4 వారాలు హాయిగా సాగుతుంది. 30 పువ్వులు 100 కాయలుగా నడుస్తుంది మద్యపాన వ్యాపారం, మాంసాహార వ్యాపారం కూడా. ఇవి నిరంతరం జరుగుతుంటాయి. మనకి కార్తీక మాసం లేదు, మార్గశిర మాసం లేదు, కామం లేదు, క్రోధం లేదు, అల్పమైన వ్యక్తులతో పరిచయం, అన్య స్త్రీ పరిచయం, అన్య పురుష పరిచయం, కాపురాలను నాశనం చేసుకోవడం, ఇవన్నిటికీ 4వ వారంలో చాలా ముఖ్యమైనటువంటి సంఘటన జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏంటో వీడు వెటకారం చెప్తాడు. మరి మొదటి వారంలో అద్భుతమైనటువంటి వైవాహిక జీవనం, కుటుంబ సౌఖ్యం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, సంతాన యోగం, ధనయోగము, ఉద్యోగ లాభము, విద్యా లాభము, విదేశాల్లో సుస్థిర స్థానము, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం, ఇవన్నీ కనబడుతున్నాయి. అక్కడ బ్రహ్మాండంగా ఉన్నప్పుడేమో ఆనందపడుతున్నారు. చెడుగా చెప్పగానే చెడ్డోడు అయిపోతాను నేను. ఆలోచించండి. తొందరపాటు చర్యలు మంచిది కాదు. ఏదేమైనా ఈ మాసం మొత్తం కూడా మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృంద న్యాయవాదులకి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్లో కూడా జాగ్రత్తగా ఉండి, రాజకీయ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. మొదటి 2 వారాలు మీ మంచి విజయాన్ని, ఆనందాన్ని, సౌకర్యాలు పొందుకుంటారు. 3-4 వారాల్లో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇది సూచనగా చెప్తున్నాను నేను. మన వేగాన్ని నియంత్రించుకోవడం, తప్పుడు మార్గాలు వెళ్ళకపోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకోకపోవడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు మనల్ని సమలాయించుకుంటే, మనం కంట్రోల్ చేసుకుంటే తప్పకుండా 6 వారాలు కూడా మీకు అనుకూలవంతమైన శుభము, ఆనందము, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు ఆనందమయ సుఖజీవనం, అదృష్టయోగం, ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి రావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.